ఏబీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ జూనోసిస్ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో అవగాహన కార్యక్రమాలు. ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎంఎస్ రాజు. ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రావు వర్ధంతి వేడుకలు ఘన నివాళులర్పించిన దళిత సంఘాల నేతలు. టీడీపీ ఎస్సీసీల ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు 40 జయంతి వేడుకలు. జగజీవన్ రావుకు భారతరత్న అవార్డు ప్రకటించాలని డిమాండ్. జీపీఎస్ ట్రాకింగ్ తో వ్యర్థాలను సేకరించే వాహనాలను పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ బీజేపీ జనతా వారధి బృందం విజ్ఞప్తి. ప్రపంచ జూనోసిస్ దినోత్సవ సందర్భంగా జూలై 6న రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ వైద్య కళాశాల జీఎంసీలో సోమవారం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎంఎస్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పబ్లిక్ హెల్త్ డేస్ నోడల్ ఆఫీసర్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బి శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే జెనెటిక్ వ్యాధుల నివారణ, నియంత్రణ చర్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సంక్రమణ నివారించుదాం, రక్షణను పెంపొందిద్దాం. సంక్రమణ నివారించుదాం. ఒకే ఆరోగ్యం, ఒకే ఆరోగ్యం. కలిసిన ఫోటో తీసారా? మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావుకు భారతరత్న అవార్డును ప్రకటించాలని దళిత సంఘాల నాయకులు కోరారు. రాజమండ్రి చర్చిపేట సెంటర్లో ఉన్న బాబు జగజీవన్ రావు విగ్రహం వద్ద ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి దొండపాటి కృష్ణ ఫర్ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రావు 40వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చైర్పర్సన్ డాక్టర్ కండవల్లి లక్ష్మి, జనసేన నాయకులు బోయినపల్లి సుందరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కండవల్లి లక్ష్మి మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావు దేశానికి అనేక సేవలు అందించారని అన్నారు. ఈ రోజు బాబు జగజీవన్ రావు గారి 40వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి సిటీ చర్చిపేట నందు కృష్ణాపర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా ఆ మహనీయులకి నివాళులు అర్పించడం జరిగింది. జాతి మహానాయకుడిగా, రాష్ట్ర ఆయన ఉప ముఖ్యమంత్రి వర్యులుగా కూడా పరిపాలించడం, ఉప ప్రధానిగా కూడా ఆయన పరిపాలించడం జరిగింది. నిజంగా ఇలాంటి జాతీయ నాయకుల్ని ఇలాంటి సమయాల్లో జ్ఞాపకం చేసుకోవడం నేను ఒక దళిత మహిళా నాయకురాలుగా చాలా గర్వపడుతున్నాను. ఇప్పుడు ఆయనకి కూడా భారతరత్న ఇవ్వాలని కూడా నినాదం మేము వ్యక్తపరచడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా ఆయన బాటలో ప్రయాణం చేస్తున్నాము. ఎక్కడ ఎటువంటిది కూడా మేము ఒక దళిత నాయకత్వంలో ఎక్కడ ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా నీతి నిజాయితీగా మా దళిత నాయకులందరూ ముందుకు సాగుతున్నాం. కానీ ఇప్పుడున్న సమాజంలో మా దళితులను కించపరచడానికి ఎవరు ప్రయత్నం చేసినా, ఎవరైనా దిగజార్చాలని రాజకీయ కోణాల్లో ప్రయత్నాలు చేసినా వారికి మేమేటో చూపించే టైం కూడా ఆసనం అవుతుంది. కానీ పార్టీలనో లేకపోతే కులమతాలకు అతీతంగానో దర్శనాలు చేయకుండా
కరెక్ట్ గా మేము ఒక దళిత కుటుంబాలను మీరు కూడా కలుపుకొని కమ్యూనిటీ పరంగా వర్గాల విభేదాలు సృష్టించకుండా మంచిగా ముందుకు తీసుకెళ్తే మా అందరికీ మంచిది, మీకు కూడా మంచిది. రాబోయే రోజుల్లో మీకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటది. అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా చక్కటి అవకాశం కల్పించడం జరిగింది. ఇదే కొనసాగుతూ మన కూటమి ప్రభుత్వంలో ప్రధానిగా పనిచేసిన ఉప ప్రధానిగా పనిచేసినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారికి గౌరవ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. అలాగే రాజమండ్రి సిటీలో ఉన్నటువంటి మా దళిత నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నిర్మాత మన ప్రియతమ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశయాలు, ఆయన రాసిన రాజ్యాంగ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసిన దళిత ముద్దుబిడ్డ, దళితుల ఆశాజ్యోతి, మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 40వ వర్ధంతి సందర్భముగా స్థానిక విగ్రహం దగ్గర పూలమాల వేసి నివాళులర్పించాం. ఈ సందర్భంగా దళితుల ఆశాజ్యోతి అంట డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు ఇండియాలో ఓటమి లేని నాయకుడు, ఇండియాలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి. మా దళిత నాయకుల్లో ఆయన ఒక ఉన్నతమైన స్థానం చెప్తా ఆయన ఉండటం మాకెంతో గర్వకార్యమైన విషయం. బాబు జగజ్జీవన్ రామ్ గారికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భారతరత్న అవార్డుని ఇవ్వాలని సందర్భంగా మేము అందరం కూడా విజ్ఞప్తి చేసుకుంటూ బాబు జగజ్జీవన్ రామ్ గారు కేంద్రంలో అనేకమైన మినిస్టర్ చేశారు. ఏ మినిస్టర్ చేసినా సరే దానికి తగిన న్యాయం చేకూర్చిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. అదేవిధంగా రైల్వే శాఖ మినిస్టర్ చేసినప్పుడు ఆయన దళితులకు ఎంతో సేవ చేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఆయన్ని మనం చాలా గౌరవించుకుంటూ మన ఒక ఇది కనుక ఆయనకి మళ్ళా భారతరత్న అవార్డులు ఇవ్వాలని మేము సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అనేక మంది అగ్రకులాలు ఇంకా మా దళితులపై దాడి చేస్తారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాము. అది కాక మన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకి రావాల్సిన రాయితీల్ని వెంటనే తక్షణం రిలీజ్ చేసి ఎస్సీలు ఆదుకోవాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా దళితుని వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం దళితులతో దళితుల మీద ఇంకా దాడి చేస్తున్నారు, ఇంకా చిన్న చూపు చూస్తున్నారు. కనుక ఇవన్నీ మానుకొని సమానత్వంగా అందరూ కూడా కోరుకొని సందర్భంగా నేను కోరుకుంటూ నా పేరు దొండపాటి క్రిస్టోఫర్ మాదిగా. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 40వ వర్ధంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు చాపల చినరాజు ఆధ్వర్యంలో రాజమండ్రి చర్చిపేట వద్ద గల బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు హాజరయ్యారు. బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ కేంద్రంలో అనేక మంత్రి పదవులు అందించి దేశానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. దళితుల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసి ఆయన యవ్వన వయసు నుంచి ఒక పార్లమెంటేరియన్ గా ఆయన తుది శ్వాస వరకు కూడా పార్లమెంటేరియన్ గా విజయం సాధించి అప్పటి కేంద్ర ప్రభుత్వంలో డిఫెన్స్ మినిస్టర్ గా, అలాగే కార్మిక శాఖ, అలాగే అభ్యున్నతమైనటువంటి మంచి ఆలోచనలు ఉన్న శాఖలన్నీ కూడా చేసి దళిత జాతికి యావత్ భారతదేశానికి ఎనలేని సేవలు అందించిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి 40వ వర్ధంతి కార్యక్రమాన్ని నగర తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో స్థానిక చర్చిపేట దగ్గర ఉన్న ఆయన విగ్రహానికి గల నివాళులు అర్పించుకోవడం యావత్ కూటమి జిల్లా రాష్ట్ర రాజమండ్రి సిటీ నాయకత్వం అందరూ కూడా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. బాబు జగజ్జీవన్ రామ్ గారు అంబేద్కర్ గారి ఆశయ సాధనలో ఎనలేని కృషి చేశారని యావత్ భారతదేశం అంతా కూడా కొనియాడే పరిస్థితి. ఈ దళిత జాతికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దేవుడిలా కొలిస్తే ఆ దేవుణ్ణి
కొలిచిన ఒక పూజారిగా, ఒక 2 కళ్ళు, దళితులకి 2 కళ్ళుగా భావించే అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు గారు మరి దళిత సమాజానికే కాకుండా పీడిత వర్గాలన్నిటికీ కూడా మరి ఎనలేని కృషి చేసి ఈ రోజుని ఆయన్ని స్మరించుకోవడం, నగర తెలుగుదేశం పార్టీ అలాగే రాజమండ్రి కూటమి పార్టీలన్నీ కలిపి కూడా ఘన నివాళులు అర్పించడం జరిగినది. జై భీమ్. అందరికీ నమస్కారం. స్థానిక జాంపేటలో మరి బాబు జగజ్జీవన్ రావు గారి 40వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దళిత సంఘాలు అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ నివాళులు అర్పించి ఏదైతే మరి ఆయన భారతదేశానికి ఉప ముఖ్యమంత్రిగా ఉప ప్రధానమంత్రిగా పనిచేశారో ఆయన సేవలు కొనియాడుతూ ఏదైతే మరి అప్పట్లో ఇంచుమించుగా 50 సంవత్సరాల రాజకీయ ప్రస్తావనలో మరి ఈ రోజున మేము దళిత సంఘాల తరపున ఆయనకి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి ఏదైతే ఆయన భారతదేశానికి సేవలు అందించారో ఆ సేవలు పురస్కరించుకొని ఈరోజు మరి భారతదేశంలోనే ఎవరైతే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు అనుగుణంగా మరి ఈయనకి భారతరత్న ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కనుక ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దీన్ని పరిగణలో తీసుకొని అతి త్వరలోనే భారతరత్న ఇప్పించాలని మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరిస్తున్న మానవ మలమూత్ర వ్యర్థాల అక్రమ డంపింగ్ నివారణ, ఎస్టీపీ విస్తరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ జనతా వారధి బృందం కోరింది. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ లో బృందం సభ్యులు వినతి పత్రం సమర్పించారు. ముందుగా క్వారీ ఏరియాలో మానవ మలమూత్ర వ్యర్థాల అంపర డంపింగ్ పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ చేరుకొని వినతి పత్రం అందించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమ రూపంలో చేస్తున్నటువంటి కార్యక్రమం జనతా వారధిలో భాగంగా మేము గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో పర్యటన చేస్తున్నప్పుడు వచ్చినటువంటి పెద్ద ఎత్తున సమస్యలు ఎన్నో ప్రభుత్వానికి ఇస్తున్నాం. అందులో భాగంగా సెప్టిక్ ట్యాంకుల ద్వారా సేకరిస్తున్నటువంటి మలమూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మలమూత్రాలను డంపింగ్ చేసేటువంటి పాయింట్లు సరిగ్గా అధికారులు నిర్దేశించకపోవడం మూలంగా వారు ఎవరైతే ఈ మలమూత్రాలని సేకరిస్తున్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వారు తీసుకొని తూర్పుగోదావరి జిల్లాలోనైతే గోదావరిలో కలుపుతున్నారు, అలాగే మన వేమగిరి కాలువలో కలుపుతున్నారు, అలాగే కోరి గోతుల్లో కూడా దానిని వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏదైతే కేంద్ర ప్రభుత్వ విధి విధానాలు ఏదైతే ఉన్నాయో ఎస్టీపీలను ఏర్పాటు చేసి ఎఫ్ఎస్టీపీలను ఈ రోజు 9వ మండలం రాజమండ్రి అర్బన్ సింహాచల్ నగర్ లో ఉన్నామండి. ఇక్కడ మన ఇంట్లో మలమూత్ర విసర్జన వ్యర్థాలను తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేస్తున్నారు. అసలు ఇలా చేయకూడదు. దీన్ని ప్రాసెసింగ్ ఉంటుంది, ఆ ప్రాసెసింగ్ పద్ధతి ప్రకారం చేయాలి. అలా చేయకుండా రాత్రులు ఇక్కడ తీసుకొచ్చి కలుపుతున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అంటువ్యాధులు అలాంటివన్నీ వస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రపంచ జూనోసిస్ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో అవగాహన కార్యక్రమాలు. ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎంఎస్ రాజు. ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి వేడుకలు ఘన నివాళులర్పించిన దళిత సంఘాల నేతలు. టీడీపీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు 40 జయంతి వేడుకలు. జగజ్జీవన్ రావుకు భారతరత్న అవార్డు ప్రకటించాలని డిమాండ్. జీపీఎస్ ట్రాకింగ్ తో వ్యర్థాలను సేకరించే వాహనాలను పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ బీజేపీ జనతా వారధి బృందం విజ్ఞప్తి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.